టీడీపీ వాళ్ళంతా అంటున్నారు గతంలో 2019 ఎన్నికల్లో కోడికత్తి డ్రామా చేశారు. ఇప్పుడు మళ్ళీ రాయి డ్రామా చేస్తున్నారు. ఇదంతా కావాలనే చేయించుకుంటున్నారని. ఎవరైనా డ్రామా చేయించుకుంటే కన్నులతో ఆడతారమ్మా. మనందరికీ తెలుసు కన్ను ఎంత ప్రధానం మనకు తెలియదా? అటువంటి కన్ను మీద ఎవరైనా దెబ్బ కొట్టించుకుంటారా? చంద్రబాబుకి బుద్ధి జ్ఞానం ఉండాలా. ఆయనలాగా రోగాలు ఉన్నాయని చెప్పని బెయిల్ మీద రాలేదు ఆయన. ఇప్పుడు ఆయనలాగా నాకు కళ్ళు బాగాలేదు, నాకు ఒళ్ళంతా గజ్జి ఉంది, నాకు ఇది ఉంది అది ఉంది, నాకు వయసు పెరిగిపోయింది, నేను ఉండలేనని చెప్పని ఈరోజు బెయిల్తో ఎలా ఉన్నాడమ్మా ఆయన? రోగాలు చెప్పి బెయిల్తో ఉన్నాడు. కానీ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కూడా నిన్న అంత ఘటన జరిగితే కూడా అది ప్రజల కోసం అని చెప్పని ఆ నొప్పిని కూడా భరించి లాస్ట్ వ్యక్తి వరకు కూడా కలిసిన వ్యక్తి. ఇటువంటి రాజకీయాలు చేయడం చంద్రబాబుకు అలవాటు. ఎందుకంటే ఆ రోజు అలిపిరిలో జరిగిన ఘటన చూసుకోండి కావాలంటే, ఒక చేతికి దెబ్బ తగిలితే ఒక చేతికి కట్టుకొట్టిన పరిస్థితి మనం చూసాం. అదే అచ్చెన్నాయుడు అరెస్ట్ చేస్తే ఫైల్స్ నేను నడవలేను కూర్చోలేనని చెప్పని ఆ వంకతో పక్కన పెట్టుకున్న వ్యక్తి. వాళ్ళకున్న అలవాట్లు పక్కన వాళ్ళకు ఉంటాయని చెప్పి అనుకోవద్దు. కన్ను అనేది మన బాడీలో చాలా అవసరమైనది. అటువంటి కన్నుతో ఎవరైనా ఆటలాడతారా? బుద్ధి జ్ఞానం ఉంటుందా వాళ్ళకి? దెబ్బ తగిలి మేము బాధపడుతుంటే సానుభూతి చెప్పకపోయినా పర్లేదు, నీచ రాజకీయాలు మాత్రం చేయొద్దని మాత్రం నేను చంద్రబాబుని హితవు పలుకుతున్నాను మీ ద్వారా. నేను అయితే విజయవాడకు వచ్చిన తర్వాత అంటే ఇన్ని రోజుల్లో ఆ రాయలసీమ అంతా కవర్ చేసుకొని పూర్తి స్థాయిలో అయిపోయిన తర్వాత సక్సెస్ఫుల్గా విజయవాడలో ఎంటర్ అయిన తర్వాత ఇలా జరగడం అనే దాన్ని ఎలా చూస్తారండి? ఒకటి వాళ్ళు ఏమనుకున్నారంటే రాయలసీమ అంటే జగన్మోహన్ రెడ్డి గారు అడ్డా కాబట్టి అక్కడ బాగా జరుగుతుంది, అదేవిధంగా ఆ జిల్లాలు జరుగుతాయి అనుకున్నారు. కానీ ఇక్కడికి వచ్చేప్పటికి ఫెయిల్ అవుద్దు అనుకున్నారు. దానికంటే రెట్టింపుతో కనకదుర్గ వారి దగ్గర నుంచి మేము గన్నవరం వెళ్ళేంత వరకు కూడా కేసరి మన సారు నివసించే ఎక్కడైతే స్టే చేస్తారో అక్కడ వరకు కూడా జన సముద్రంలాగా లక్షల మంది జనాలు వచ్చారు. అది చూసి తట్టుకోలేక మేము ముగ్గురం కలిసి పోటీ చేసినా కానీ మేము ముగ్గురం కలిసి మేము వెళ్ళినా కానీ ప్రజలు మమ్మల్ని నమ్మట్లేదు. అనేక తప్పుడు హామీలు ఇచ్చినా కానీ ప్రజలు మాకు ఆదరణ చూపెట్టట్లేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని హతమారిస్తేనే మాకు మనుగడ ఉంటుందని చెప్పని చంద్రబాబు నాయుడు అనుకున్నాడు. కాబట్టే కావాలని జగన్మోహన్ రెడ్డి గారిని హతమార్చడానికి ఇది చేసిన కుట్ర. దీంట్లో ఎటువంటి ఆలోచన ఎవరు కూడా దీన్ని విభేదించే పరిస్థితి లేదు. ఇది చంద్రబాబు నాయుడు చేసిన కుట్ర మాత్రమే. ఇది కావాలని జగన్మోహన్ రెడ్డి గారిని హతమారుస్తానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఎన్నికల కమిషన్ ఇప్పుడు వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి దాని మీద పూర్తిగా విచారణ జరిపించండి. నిష్పక్షపాత విచారణ జరిపించి ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళని శిక్షించాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్ మీద ఉంది. జగన్మోహన్ రెడ్డి గారికి తగిన భద్రత కల్పించాల్సిన అవసరం కూడా ఎన్నికల కమిషన్ ఉందని మాత్రం మీ ద్వారా నేను కోరుకుంటున్నాను.